హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. ఒక యువకుడు ప్రతిరోజు ఆశ్రమానికి వచ్చి బుద్ధుని బోధనలు వింటూ ఉండేవారు. కానీ ఎన్ని మాటలు విన్నా అతని ముఖంలో ఇంకా విచారం కనిపిస్తూనే ఉంది. ఒకరోజు అది గమనించిన గౌతమ బుద్ధుడు, నువ్వు చాలా రోజుల నుండి ఈ ఆశ్రమానికి రావడం నేను గమనిస్తూనే ఉన్నాను. ప్రతిరోజు నాతో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉన్నావు, మాట్లాడలేకపోతున్నావు. ఏంటి సంగతి? ఎందుకంత విచారంగా ఉన్నావని అడిగాడు. అందుకు ఆ యువకుడు పెద్దగా ఏడుస్తూ, ఏం చెప్పమంటారు స్వామి, నేను పక్క గ్రామంలోనే ఉంటాను. అంతా బాగానే ఉన్న సమయంలో నాతో అందరూ ఉన్నారు. ఇప్పుడు నా పరిస్థితి దారుణంగా తయారైంది. పట్టరాని దుఃఖం వస్తుంది. ఈ సమయానికి తోడు నాతో ఉండవలసిన వారు కూడా చెట్టు నుండి పండుటాకులు రాలినట్టు నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఎక్కడ మాట్లాడితే సహాయం అడుగుతానేమోనని మాట్లాడడం కూడా మానేశారు. నా జీవితం ఎంతో దుర్భరంగా మారింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. భరించాలన్నంత దుఃఖం కలుగుతుంది. ఈ ఒంటరితనం నేను భరించలేకపోతున్నాను అని బోరున ఏడుస్తూ తన బాధనంతా చెప్పుకున్నాడు. అందుకు గౌతమ బుద్ధుడు ఒక చిరునవ్వు నవ్వి, బాధపడకు నాయనా, జీవితంలో కష్ట నష్టాలు సహజమే. కష్ట సమయంలోనే అయిన వాళ్ళలో మన వాళ్ళెవరో, మన వాళ్ళలో పరాయి వాళ్ళెవరో అర్థమవుతుంది. కాస్తంత ఓపికపట్టు నాయనా అన్నారు. కోల్పోయిన ధైర్యాన్ని తిరిగి తెచ్చుకోవని ఉదాహరణగా ఒక కథ చెప్తాను, శ్రద్ధగా విను అని కథ స్టార్ట్ చేశాడు. అడవిలో ఒక పెద్ద చెట్టు పచ్చని ఆకులతో అందమైన తెల్లని పూలతో కలకలలాడుతూ ఉండేది. దారిన పోయే వాళ్ళందరికీ ఆ చెట్టు నీడనిచ్చేది. ఎంత నిరాశలో ఉన్నవారికైనా సరే ఆ చెట్టును చూస్తే మరల నూతన ఉత్సాహం కలిగి ఎన్నో పక్షులు దాని మీద గూలు కట్టుకొని ఎప్పుడు సందడి చేస్తూ ఉండేది. ఎందుకో ఎప్పుడూ ఎండిపోని చెట్టు ఆ సంవత్సరం హఠాత్తుగా ఎండిపోయింది. ఆకులన్నీ రాలిపోయాయి. దాని మీద ఎంతో కాలం నివసిస్తున్న పక్షులన్నీ ఎగిరిపోయాయి. అటువైపుగా వస్తున్న బాటసారులకు ఆ చెట్టు పరిస్థితిని చూసి ఎంతో జాలి కలిగింది. మరికొంతమంది అయితే దాన్ని కట్టెలుగా కొట్టి వాడుకున్నారు. అవన్నీ చూస్తున్న చెట్టు ఏమాత్రం నిరుత్సాహపడలేదు. మళ్ళీ మంచి రోజులు రాకపోతాయా అన్న ఆశతోనే ఉండేది. ఇలా రోజులు గడిచిపోసాగాయి. వర్షాలు పడటం మొదలయ్యాయి. మళ్ళీ ఆ చెట్టు చిగురించడం ప్రారంభించింది. మళ్ళీ 10 మందిని చెట్టున సేద తీయడం ప్రారంభించారు. అని చెప్పి, చూడు నాయనా, మానవ జీవితం కూడా ఇలాగే ఎత్తు పల్లాలు వస్తూ ఉంటాయి. ఎన్నో బాధాకరమైన సంఘటనలు వస్తూ ఉంటాయి. అయినా వాటన్నిటిని తట్టుకుని నిలబడాలి. అలా సహనంతో నిలబడితేనే వాడిపోయిన మన జీవితంలోకి వసంతం వస్తుంది. బుద్ధుడి మాటలు విన్న ఆ వ్యక్తిలో విచారం మాయమైపోయింది. మనసు ప్రశాంతంగా అయింది. బుద్ధునికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు